ప్రభువున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే 8 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే 8 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టి ఆ స్త్రీ నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము నిలబడడానికి లేకుండా ఉంది. నడుము వంగిపోవడం అంటే, ప్రియ సహోదరి సోదరా, ఇలా ఆమె నడుము వంగిపోయి 18 సంవత్సరాలు బలహీనపరచు దెయ్యం పట్టి నడుము వంగిపోయిన స్థితిలో ఆమె బాధపడుతూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, మనం చూసినట్లయితే చాలామంది ఆడవారు బట్టలు ఉతుకుతూ ఉంటారు. బట్టలు ఉతికేటప్పుడు ఒంగోని ఉతుకుతూ ఉంటారు. కాసేపు బట్టలు ఉతకడానికి, బట్టలు కాసేపు ఒంగోని ఉతకడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు, ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మగవారు కూడా అనేకులను చూసినట్లయితే అనేక పనులు వారు చేసేటప్పుడు ఒంగోని చేస్తూ ఉంటారు. ఒంగోని చేసేటప్పుడు వారు ఎంతగానో ఇబ్బంది పడుతూ, ఎంతగానో వారు శ్రమ పడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, 1 రోజు కాదు, 2 రోజులు కాదండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుండి ఆమె నడుము వంగిపోయిన స్థితిలోనే బలహీనపరచు దెయ్యం పట్టి ఆమె పడి ఉన్న స్థితిలో ఉంది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది మనము ఆమె ఎలా అయితే బలహీనపరచు దెయ్యం పట్టి నడుము వంగిపోయిన స్థితిలో ఉందో, మన జీవితంలో కూడా అనేక మంది అనేక పరిస్థితులను బట్టి కృంగిపోయేవారిగా ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, అనారోగ్య పరిస్థితుల వల్ల కృంగిపోయేవారిగా ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల కృంగిపోయేవారుగా ఉన్నారు. అవమాన పరిస్థితుల వల్ల కృంగిపోయేవారుగా ఉన్నారు. శోధనకరమైన పరిస్థితుల వల్ల కృంగిపోయేవారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, అపజయం అనే పరిస్థితుల వల్ల కృంగిపోయేవారుగా ఉన్నారు. ఈ లోక మనుషులను నమ్మి కృంగిపోయేవారుగా ఉన్నారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాను. ఈ స్త్రీని చూసినట్లయితే 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్థితిలో బలహీనపరచు దెయ్యం పట్టి ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది. ఆమె పడి ఉన్న స్థితిని, ఆమె కృంగిపోయి ఉన్న స్థితిని, ఆమె బాధపడుతున్న స్థితిని, ఆమె నిరాశ నిస్పృహలో ఎంతగానో జీవితం మీద విరక్తి కలిగి కృంగిపోయి ఉన్న స్థితిలో ఆమెకి ఏ మనుషులు సహాయం చేయలేదు, ఏ మనుషులు ఆమెకి సహాయం చేయలేదు, ఏ మనుషులు ఆమె పడుతున్న బాధని చూడలేదు, ఏ మనుషులు ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించలేదు. ప్రియ సహోదరి సోదరా, ఏ మనుషులు ఆమె కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితుల్లో నుండి ఆమెను బయటకు తీసుకురావడానికి సహాయం చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పడుతున్న బాధను చూశారు, ఆమె పొందుకున్న దుఃఖాన్ని చూశారు, ఆమె పడి ఉన్న స్థితిని చూశారు. ఎవరు ఆమెకి సహాయం చేయకుండా ఆమె నిరాశలో, నిస్పృహలో, కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. ఆమె ఎంత బాధపడి ఉండిద్దండి. 18 సంవత్సరాలు నడుము వంగిపోయే స్థితిలో ఉంది. మనము ఒక 10 నిమిషాలు, 1 గంట, అరగంట వంగి ఏదైనా పని చేయడానికి చాలా ఇబ్బందిగా బాధపడతాం. కానీ ఆమె
18 సంవత్సరాలు నడుము వంగిపోయి బలహీనపరచు దెయ్యం పట్టి ఎంతగానో ఆమె కృంగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూసి ఏమన్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి రమ్మని పిలిచి, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్పారు. ప్రియ సహోదరి సోదరా, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆమె పడుతున్న బాధను, ఆమె పొందుకున్న దుఃఖాన్ని, 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఎంతో మంది ఆమెను అవమానపరిచి ఉంటారు. ఎన్నో అవమానాలు పడింది. ఆ అవమానాలను, ఆమె కృంగిపోయిన స్థితిని యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. మనము నిలవబడి ఏదైనా ఆహారాన్ని తీసుకుంటే కడుపులోకి మంచిగా వెళ్తుంది. ప్రియా సహోదరి సోదరా, అరుగుతుంది, మనం ఆరోగ్యకరంగా ఉంటాం. కానీ ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉండి ఆహారాన్ని తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో, ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉండి ఏదైనా పని చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉండి ఆమె ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ప్రయాణం చేయాలి అన్నా ఆమె ఎంతగానో ఇబ్బంది పడేది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పడుతున్న బాధను చూసి, ఆమె పడి ఉన్న స్థితిని చూసి, ఆమె కృంగిపోయి ఉన్న స్థితిని చూసి, ఆమె ఎంతో కాలంగా బలహీనపరచు దెయ్యం పట్టి నడుము వంగిపోయిన స్థితిలో 18 ఏళ్ల నుండి ఉందని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి ఆమెను పిలిచాడండి. ప్రియ సహోదరి సోదరా, ఆమెను పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, చక్కగా ఆమె నిలవబడి స్వస్థత పొందుకున్న ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ అనారోగ్యాన్ని బట్టి కృంగిపోయి ఉన్నా, ఏ ఘోరమైన ఆర్థిక పరిస్థితులను బట్టి నీవు కృంగిపోయినా, శత్రువులు తరుముతున్నారు అనే పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయినా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యవ్వనస్తులు శోధనకరమైన పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నా, వివాహం కాక కృంగిపోయి ఉన్నా, పిల్లలు లేక కృంగిపోయి ఉన్నా, అవమాన పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నా, అపజయాన్ని పొందుకొని కృంగిపోయి ఉన్నా, నీవు ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉన్నా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈమెను చూసినట్లు దేవుడు మనల్ని కూడా చూస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈమెను పిలిచినట్లు దేవుడు మనల్ని కూడా పిలిచి ఆయన వాక్కుతో మనల్ని కూడా స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఉన్నతమైన స్వస్థత పొందుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆమె మహిమపరిచింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పైన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా చూచి, మనల్ని కూడా పిలిచి, మనల్ని కూడా ఆయన వాక్కు ద్వారా స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, స్వస్థత పొందుకునే ఈమె ఏం చేసిందండి? అమ్మయ్య, నేను ఆ నడుము వంగిపోయిన స్థితిలో నుండి బయటకు వచ్చాను కనుక ఇక నేను ఇష్టానుసారంగా జీవించాలి, ఇష్టానుసారంగా పాపం చేయాలి, నేను ఈ లోకంలో ఏ అయితే లోకాశలు కలిగి ఉన్నానో ఆ కోరికలన్నీ తీర్చుకోవాలి అని పరుగున యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. ఆమె అనుకుంది, నేను ఎంతో కాలంగా ఎంతో బాధపడ్డాను. నడుము వంగిపోయిన స్థితిని బట్టి, బలహీనపరచు దెయ్యం పట్టి
కృంగిపోయి ఉన్న నేను ఎంతో కాలంగా బాధపడుతూ ఉన్నాను. ఎన్నో అవమానాలు పడ్డాను. ఎంతగానో జీవితం మీద నిరాశ నిస్పృహ వచ్చి చనిపోవాలి అని నిర్ణయాన్ని తీసుకున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన స్వస్థత ద్వారా నేను చక్కగా నిలవబడ్డాను. నేను ఈరోజు నిలబడ్డాను అంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన స్వస్థతని బట్టే. ఈరోజు నేను మంచిగా తినగలిగే స్థితిలోకి వచ్చాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన స్వస్థతని బట్టే. నేను ఈరోజు ఎక్కడికైనా ప్రయాణమై నడవగలుగుతున్నానన్నా, ప్రయాణం చేయాలి అనుకుంటున్నా, అది యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన స్వస్థతని బట్టే అని ఆ నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుండి బలహీనపరిచి దయ్యం పట్టి బాధపడుతున్న ఆ స్త్రీ అనుకుంది కాబట్టే ఆమె దేవుణ్ణి మహిమపరచగలిగింది. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా అనేక మంది కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం పడుతున్న బాధను చూచి మనలను కూడా పిలిచి ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిస్తే మనం ఏం చేస్తామండి? స్వస్థత పొందుకున్న మనము దేవుణ్ణి మహిమపరచకుండా ఏం చేస్తామండి? దేవుడు మన జీవితంలో ఇచ్చిన స్వస్థతను, విడుదలను, దేవుడు కృప ద్వారా మనం పొందుకున్న సహాయాన్ని మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తామండి? పాత రోత జీవితాన్ని ప్రారంభించేవారుగా అనేకులు ఉంటారు. ప్రియ సహోదరి సోదర, మళ్ళీ దేవుడిని మర్చిపోయి వారు ఏం చేస్తారండి? వారి ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ నడుము వంగిపోయిన స్త్రీ వలె మనము కూడా దేవుడిచ్చిన స్వస్థతను బట్టి, విడుదలను బట్టి, ఆయన కృప ద్వారా మనం పొందుకున్న సహాయాన్ని బట్టి దేవుణ్ణి మనము మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ప్రేమించి ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. స్వస్థత పొందుకున్న మీరు దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చూసినట్లయితే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోక మనుషులు ఎవరు ఆమెని ప్రేమించలేదండి. ఈ లోక మనుషులు ఎవరు ఆమెకి సహాయం చేయలేదు. ఈ లోక మనుషులు ఎవరు ఆమె పడుతున్న బాధను, కృంగిపోయిన స్థితిని చూడలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆమెను ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆమె పడుతున్న బాధను చూచి, ఆమె కృంగిపోయిన స్థితిని చూచి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట ద్వారా ఆమెని స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోక సంబంధమైన మనుషులు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మనకు సహాయం చేసినా చేయకపోయినా, మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు. మనం కలిగి ఉన్న కృంగిపోయిన స్థితిలో ఉన్న మనలను లేవనెత్తే దేవుడు, ఆయన వాక్కు ద్వారా కృంగిపోయిన స్థితిలో ఉన్న మనలను చూచే దేవుడు, మనలను పిలిచే దేవుడు, మనలను ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. ప్రియ సహోదరి సోదర, మనం కృంగిపోయి ఏ పరిస్థితికైతే మనము కృంగిపోయి ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి భయపడకుండా, బాధపడకుండా, జీవితం మీద విసిగిపోకుండా ఉండేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, చాలా మంది చూసినట్లయితే వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఘోరమైన పరిస్థితిని బట్టి, కృంగిపోయిన పరిస్థితిని బట్టి జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదర, చాలా మంది ఆ పరిస్థితులను జయించలేక సాతాను మాటలు విని సూసైడ్ చేసుకొని మరణించాలి అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదర, చాలా మంది ఆ పరిస్థితి నుండి పారిపోవడానికి ప్రయత్నించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి ఎటువంటిదైనా దేవుడు ఖచ్చితంగా ఆయన వాక్కు ద్వారా కృంగిపోయిన స్థితిలో ఉన్న మనలను స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నాకు ఒక పాస్టర్ గారు చెప్పారు, అనేక సంవత్సరాలుగా ఆమెకి పిల్లలు లేరు.
ఎంతగానో బాధపడుతూ ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు అబ్రహాంకి, శారాకి ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో, వారి జీవితంలో దేవుడు ఎలా అయితే వారికి కుమారుని అనుగ్రహించి వారి జీవితంలో అద్భుతాన్ని చేస్తాడని తెలియజేశాడో, ఆ పాస్టర్ గారికి కూడా దేవుడు అదే వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ పాస్టర్ గారు చాలా పెద్ద వయసు. అయితే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు ఆమె జీవితంలో ఆమె విశ్వసించే విధానాన్ని బట్టి దేవుడు ఆమె జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఆమెకి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఒకరోజు ఆమెను కలిసినప్పుడు ఆమె చెప్తుంది ఈ సాక్ష్యాన్ని నాతో. నేను ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నాను, పిల్లలు లేక. మా ఆడపడుచులు, మా అత్త, మా మామ, అనేక మందిలు మాటలతో, స్నేహితులు, బంధుమిత్రులు మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో నన్ను ఎంతగానో గాయపరిచారు. వారి మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి ఎంతగానో నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నాను. కానీ దేవుడు ఆయన వాక్కు ద్వారా నన్ను స్వస్థపరిచి నాకు కుమారుణ్ణి అనుగ్రహించి నా జీవితంలో అద్భుతాన్ని చేశాడు అని ఆ పాస్టర్ గారు చెప్పింది. అనేక మంది సాక్ష్యాలను మనం చూస్తాం. కృంగిపోయిన వారిని దేవుడు ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టాడు. అనేక మంది సాక్ష్యాలను మనం చూస్తూ ఉంటాం. అనేకమైన సాక్ష్యాలు మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా అనేక సార్లు మనము కృంగిపోయి ఉండేవారుగా ఉంటాం. ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అవమాన పరిస్థితులను బట్టి మనం కూడా కృంగిపోయేవారుగా ఉంటాం. దేవుడు ఆయన వాక్కు ద్వారా అనేక సార్లు మనలను స్వస్థపరిచాడు. మనము అనేక విధాలుగా దేవుని మహిమపరిచేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, స్వస్థత పొందుకున్న మనము దేవుణ్ణి మహిమపరిచాము. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఈ నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుండి బాధపడుతున్నప్పుడు, బలహీనపరచు దెయ్యం పట్టి కృంగిపోయిన స్థితిలో ఈమె ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పడుతున్న బాధను చూచి, ఆమె కృంగిపోయిన స్థితిని చూచి ఆయన వాక్కు ద్వారా ఎలా అయితే స్వస్థపరిచాడో, కృంగిపోయిన ప్రతి ఒక్కరితో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కృంగిపోయిన ప్రతి ఒక్కరు పడుతున్న బాధని యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తున్నాడు. ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, స్వస్థత పొందుకున్న మీరు, ఈ స్త్రీ ఎలా అయితే దేవుణ్ణి మహిమపరిచిందో మీరు కూడా దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా అనేక శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన విషయాలను నాయన తండ్రి అయ్యా మాకు తెలియజేసినందుకు నాయన తండ్రి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి అయ్యా 18 సంవత్సరాల నుండి నాయన తండ్రి బలహీనపరచు దెయ్యం పట్టి నడుము వంగిపోయిన స్త్రీని నాయన తండ్రి అయ్యా కృంగిపోయి ఉన్న ఆ స్త్రీని నాయన తండ్రి అయ్యా నీవు చూచి నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా నాయన తండ్రి అయ్యా స్వస్థపరచవు తండ్రి అయ్యా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అనేక సంవత్సరాల నుండి నాయన తండ్రి అనేక మందిని నాయన తండ్రి అయ్యా అనేక నాయన పరిస్థితుల్లో నాయన తండ్రి అయ్యా కృంగిపోయి ఉన్నారు తండ్రి అయ్యా. వారందరూ పడుతున్న బాధను చూడండి తండ్రి అయ్యా. వారు పడుతున్న నాయన బాధను చూచి నాయన తండ్రి అయ్యా వారు పొందుకున్న నాయన తండ్రి అయ్యా దుఃఖాన్ని చూచి నాయన తండ్రి అయ్యా వారు నాయన తండ్రి అయ్యా వారు పడి ఉన్న నాయన కృంగిపోయిన స్థితిని నాయన తండ్రి అయ్యా నీవు చూచి నాయన తండ్రి అయ్యా నీ వాక్కు ద్వారా నాయన తండ్రి వారిని కూడా నాయన అయ్యా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారు కూడా నాయన తండ్రి ఆ స్త్రీ నిన్ను మహిమపరిచినట్లు నాయన నిన్ను మహిమపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఎవరైతే నాయన తండ్రి ప్రార్థనాస్తుతులు నాయన
అయ్యా అయ్యా పంపించారు నాయన తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థన అవసరం నాయన తండ్రి. అయ్యా నీదే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరం నాయన తండ్రి. అయ్యా అయ్యా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి. అయ్యా జవాబును అనుగ్రహించి నాయన తండ్రి. అయ్యా అయ్యా వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అయ్యా నాయన తండ్రి. అయ్యా సమస్తం తండ్రి అయిన దేవా అయ్యా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని, నీవే ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఏసునామలో నాయన తండ్రి. అయ్యా ఈ ఉపవాస దినములో నాయన తండ్రి. అయ్యా ఈ చిన్ని ప్రార్థన నాయన తండ్రి. అయ్యా ఏసునామలో నాయన తండ్రి. అయ్యా ఈ బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ